రాజమండ్రికి 24 కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున గల సీతానగరంలో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్కి మేము మిత్రులతో రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మహాత్మా గాంధీ గారు 1929 మరియు 1933లో 2 సార్లు ఇక్కడికి వచ్చారండి. ఆశ్రమం దగ్గరికి ఇక్కడ ఉండి వెళ్ళారట. వారు ఉన్న కుటీరం ఉందండి. 1933లో వీరు రెండోసారి వచ్చినప్పుడు శ్రీమతి కస్తూర్బా గాంధీ గారితో వచ్చి 2.5 రోజులు ఉన్నారటండి. ఈ ఆశ్రమంలో 200 మంది ఒంటరి ఆడవారు, బాలికలు ఆశ్రయం పొందేవారు. ఇక్కడ అల్లికలు, కుట్లు వంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగేవి. చాలా కాలం పోషకులు ప్రభుత్వ ప్రోత్సాహంతో బాగా నడిచిందండి. ప్రస్తుతం అనాథగా మిగిలింది. ఎటువంటి ఆదరణ లేదు. స్వాతంత్ర సమరయోధులు శ్రీ డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారు గౌతమి ఆశ్రమంగా దీన్ని 9 నవంబర్ 1924లో నెలకొల్పారటండి. శ్రీమతి కస్తూర్బా గాంధీ గారు పరమపదించిన తరువాత ఈ ఆశ్రమానికి కస్తూర్బా గాంధీ ఆశ్రమంగా పేరు మార్చారటండి. ఈ ఆశ్రమానికి 11 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందండి. గోశాల ఉంది. మీరు గోశాలను చూసుంటారు. ఇందులో దాతలు ముందుకు వచ్చి అనాథలను ఆదుకుంటే ఈ ఆశ్రమం మరలా బాగుంటుందండి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. బాపూజీ ఫాలోవర్ అయిన మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు. సెలవు. మీ నారాయణరావు. నమస్తే.